అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు. ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పు ఇవ్వమంటున్నా. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర. ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు. గా బోడి గుజరాత్లో 26 మంది ఎంపీలు ఉంటే 7 పార్లమెంట్లు ఇచ్చాడు, 7 మంత్రులు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లో 60 మంది ఉంటే 12 మంది ఇచ్చాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున, మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో 42 మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం 1 ఇస్తావు ఎట్లా? నీ ఉత్తరప్రదేశ్కు 12 ఇస్తావు, నీ గుజరాత్కు 7 ఇస్తావు. మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే ప్రజలారా, తెలంగాణ మిత్రులారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు, మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు. అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్, సురేష్ శెట్కర్, పొన్నం ప్రభాకర్, మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దండం పెట్టి, అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు, మేం గ్రామాలకు పోలేము, మా కడుపు కోత మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది. తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చుండే, కేంద్రంలో అధికారం కోల్పోయింది. కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు, ప్రజల హక్కుల కోసం, పేదల ప్రాణాల కోసం, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ.